బాబాయ్ బాబాయ్ ఏంది చెప్పరా బాబు, ఏం సంగతి? అంత మంచిదేనా? అంత మంచిదే బాబాయ్. ఎటు వచ్చావు మరి? ఇటు వచ్చిన బాబాయ్, చిన్న పని. దేని గురించి వచ్చావు? పైసలు అవసరం ఉన్నాయి బాబాయ్. పైసలా? ఒక 2 లక్షలు అవసరం ఉన్నాయి బాబాయ్. 2 లక్షలా? అయితే మొన్ననే అక్క పెళ్లి జరిగింది. అవునవును, వ్యవసాయం వల్ల కొద్ది నష్టం వచ్చింది. అవును బాబాయ్. ఎవరన్నా అడిగి చూస్తా. మరి గంత బాధ ఏమొచ్చింది నీకు? అక్క పెళ్లి చేసినప్పుడు జర బాగైంది బాబాయ్. అది ఫ్రెండ్స్ వాళ్ళకి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళకి ఇచ్చేది ఉంది. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, జర పీకల మీద ఉంది. అందుకని నేను అడుగుతున్నా బాబాయ్, నీ దగ్గరకు వచ్చిన. సరే సరే బాబు, అయితే నేను లేకుండా ఎవరి దగ్గరన్నా అడిగి జర చూడు బాబాయ్, జర చూడు బాబాయ్. చాలా సరే సరే, మిత్తికైనా తీసుకొచ్చి నీకు ఇస్తా డబ్బులు. సరే బాబాయ్. సరే సరే పోయేస్తా బాబాయ్. సరే సరే బాబు. సరే సరే సరే. రాజనా 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 చెప్పు. ఏంద్ర వారు ఎప్పుడు ఇంకటి వచ్చినావు? కొంచెం పని మీద వచ్చినా. ఏం పని చెప్పు. కొంచెం పైసలు అవసరం ఉన్నాయి, ఏమన్నా అయితే. ఏ పైసలు ఇప్పుడు ఏం కావుతాం? నాకే మస్తు అప్పులు ఉన్నాయి. నాకు పైసలు ఇప్పుడు ఏం కావాలి చూడన్నా. ఒక లేవు నాకే మస్తు అప్పులు ఉన్నాయంటే మన పైసలు పడుతుంది. లేవు. సరేనా? అవును, ఏమన్నా అంత మంచిగా నువ్వులే? అంత మంచిగానే ఇప్పటికైతే అన్ని మంచిగానే ఉన్నాయి. నేను కూడా నువ్వు లేవు. మొన్న బావి పని అది అయిపోయిందా? అయిపోయింది. మొన్న నేను రాగా కూడా నీకు ఫోన్ చేసినా కానీ నువ్వు బండి మీద వెళ్ళిపోతున్నావు. సరే సరే. ఏమన్నా ప్రశాంత్ అన్న నమస్కారం. ఎట్లకి పొలం కాడికి వచ్చిన. ఏంది మొన్న లొల్లి అయిందట? ఏం సంగతి? ఏమో లొల్లి అయిందని నచ్చింది. ఏం రోజులు కాలే, చిన్న ఇంట్లో అంతే. ఇట్లా ముచ్చటే. ఎందుకు, దేని గురించి ఆ లొల్లి? కట్నం గురించే. అప్పుడు కట్నం ఇస్తాను ఒప్పుకున్నారు. వాళ్ళు అప్పుడు ఒప్పుకోరు కానీ ఇప్పుడు ఇస్తలేరు. ఏం చేయాలి? అదే మొత్తానికి ఇవ్వలేరా? ఇయ్యలే, మొత్తానికి ఇయ్యలేమన్నా. వాళ్ళ తమ్ముడు వచ్చి మాట్లాడి ఇప్పుడు మీ మామయ్య వాళ్ళు ఏమంటారు? మీ వాళ్ళు ఇస్తా అంటారు. 10 రోజులు టైం అడిగారు. అంతే. నువ్వేమన్నావు? నేనేమంటా సరే అన్న. సెట్ చేసుకొని దానికి లొల్లి ఎందుకు? నలుగురిలోకి పోతే 4 ముంగట ఇచ్చేది పోతుంది. మరి ఒప్పుకున్నప్పుడు ఇయ్యద్దా? నేను చెప్తాం కానీ లొల్లిలు పెట్టుకోకూడదు. అది పిలిపించే రోజు బామ్మర్తిని రమ్మను. సరే, ఎందుకంటే బయట మంచి కూడా వెళ్ళి అడుగుతాంది. కట్నాల గురించి లొల్లి పెట్టుకుంటారా? ఇచ్చేది మనం ఒకటి కూడా తప్పేమన్నా బాయ్ ఉందా? ఇలా 2-3 లక్షల కూడా కొడుక ఎండలో పోయచ్చు. చాలా చాలు చాలు. అక్క ఏం చేస్తుంది? అక్క ఉన్నది. మమ్మల్ని ఏం అర్థం చేసుకోవాలి? నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావా? ఎండలో పోయి గింత సేపు వచ్చి కూర్చున్నా, కనీసం మంచి నీళ్ళని ఇచ్చినవా? ఇదేనా నీ ప్రేమ? ఆగో, నేను చూసుంటే తీసుకొచ్చి ఇయ్యపోదునా నీకు? అబ్బా, ఏం ఆడదానివే. మా తమ్ముడు ఉన్నప్పుడు ఒక లెక్క మాట్లాడుతున్నావు, మా తమ్ముడు లేనప్పుడు ఒక లెక్క మాట్లాడుతున్నావు. చూసిన వారు తమ్ముడు, నువ్వు లేనప్పుడేమో పిల్లి లెక్క ఎగురుతుంది, నువ్వు ఉన్నప్పుడేమో నల్లి లెక్క మాట్లాడుతుంది. అమ్మో, ఇది చిన్న ఆడిది కాదు. నేనుండా ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా నా ఫోన్ అత్తగారింటికి వెళ్ళిపోతాను. నువ్వెందుకు అట్లా అంటున్నావు? నువ్వేమైనా చూస్తున్నా నల్లి గుడ్ల తన అంత చూస్తున్నా. నడిపే ఇంటికి. అగో, నేను ఏం అనలేదు. నేను అనక ముందుకి వెళ్ళి ఇట్లా చెప్తారు. చూసిన వారు ఎప్పుడు నా బిడ్డకి అట్లా పెట్టుకుంటాంది. ఎవ్వే పైసలు ఎవ్వే. మీ తమ్ముడేడి? ఎందుకు ఇట్లా అందరు కలిసి కొడతారు? నేను మనిషి లెక్క కనబడతలేనా? ఇంట్లో పని చేస్తలేనా? మీరు చెప్పినట్టు తింటలేనా? లేనొకటి చెప్పుకుంటే నా మీద నిందలు మోపుతారు. నేను అలా కొట్టే తిరిగి కనబడుతున్నా. చెప్పు, ఏమన్నా అంటే చాలు కట్నం అనుకుంటూ మాట్లాడుతున్నా. నేను కొట్టక ముందుకే కొట్టిరని చెప్పిర్రు. మరి మా తమ్ముడు వచ్చి వేయండి, నీకు చెప్పలేదా? మీ తమ్ముడు వచ్చి నాకు తెలిసే మాట్లాడింది బయటనే. మీ తమ్ముడు నాతోని తీసుకొచ్చిండు కొన్ని పైసలు. మా బాబుకు మంచిగా లేకున్నా కానీ అదే పైసలు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చిపోయిండు. సగం చేస్తారా? మొత్తం తెమ్మని చెప్పినా కదా దానికి. నీకు ఇన్ని రోజుల నుంచి మంచి అర్థం చేసుకున్నావు. ఈ మధ్యలో ఏమైందో ఏమన్నంటే పైసలని నువ్వు కూడా తిరగబడతాను మీ వాళ్ళతో పాటు. అరే నేను ఇచ్చేకాడు ఇయ్యద్దా? తెస్తానంటే 10 రోజుల తర్వాత. 10 రోజులు అట 10 రోజులు. ఇంకెన్ని రోజులు పురకించుకుంటున్నావు? వాడిని గుప్పట్లు ఎత్తాను. వాడు కట్టుకున్న కానీ కట్టుకో డబ్బులు మిత్తులు పెడతారా వానికి? ఇంకెన్ని రోజులు అవుతారు? మీ బాబు మంచిగా అనుకుంటా. ఎందుకత్తమ్మా ఊరికి అట్లా అంటారు? నీ సంవత్సరానికి పట్టింపు లేదా? ఎప్పుడు అమ్మగారి
నేను ఇట్లా కాదే ఇంట్లోకి వెళ్ళకూడదాం. ఎందుకు ఇట్లా చేస్తాను? మన పెళ్లికి కూడా అంత బాకీలు కాలే. మీ అక్క పెళ్లి బాకీలు అయినందుకు మా పైసల గురించి అడుగుతాను. ఏమైనా ఎందుకంత మాట్లాడుతున్నావు? ఏమన్నా ఆడపిల్లలు అంత బాకీ అవడానికి ఆడపిల్ల పెళ్లికి బాగా అవుతుంది కానీ మగపిల్ల పెళ్లికి బాగా అవుతుందా? నువ్వు అసలు ఏడు చూసినావా నువ్వు ఏమంటే మా అక్క చెప్తా అంటుంది. నువ్వు నడు ఇట్లా నడు. అత్తమ్మ నాకు లేదే మా తమ్ముడు తీసుకొచ్చి ఇచ్చిండా? నేను ఎటు పోవాలి చెప్పు? నేను పోను. ఏడికంటే మీ అయ్యకు ఫోన్ చేయి. పచ్చి తోలుక పంపాను. నేను పోను. మా బాబుకే మంచిగా లేదాడా? నేను ఏడికోతా. ఫోన్ చేసి చెప్పు మీ అయ్యని రమ్మను. తమ్ముడు అమ్మా ఏడో ఏడో ఏమైందిరేమో టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు బాపు. ఏం లేదు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు మరి? ఏం లేదు బాపు. ఏదైనా విషయం ఉంటే నాకు చెప్పురా. ఏం లేదు బాపు. ఏం లేదంటే ఏ విషయం చెప్పు. నీ అన్న నువ్వే బాధపడుతావు, నీ అన్న నువ్వే కుములుతున్నావు. ఈ తండ్రికి చెప్తే ఏమన్నా అదే బరువైతుందారా? అట్లేం లేదు బాపు. నన్ను ఒట్టేసుకుని చెప్పురా ఏం లేదని. అట్లేం లేదు బాపు. ఏం లేదు బాపు. మరి ఏం లేదే అన్నాడు. భూమి కాయిదాలు కుదబెట్టి 3 లక్షలు తీసుకుపోయాను. అవేం చేసినావురా? అటు పక్కమంట బాబాయ్ దగ్గరకు పైసలు అడిగినవాట. ఇటు ఇంటెనక పెద్దనాన్న దగ్గరకు పైసలు అడిగినవాట. ఆ పైసలు ఏం చేసినావు, ఈ పైసలు ఏం చేస్తా అని అనుకుంటున్నావు? ఏ విషయంలో నాకు తండ్రికి చెప్తావా చెప్పవా? ఎందుకురా నీ అన్న నువ్వు బాధపడడు? నాకు చెప్తేది నేను చేసేది నేను చేస్తా కదా. నా మీద ఒట్టేసినా కూడా నీకు చెప్పత్తలేదారా? ఎందుకు దాచుకుంటున్నాడు నీ మనసులా? అట్లా కాదే బాపు. అక్కను వాళ్ళ అత్తగారింటికాడ అత్తమ్మ బావ కలిసి అరుగోస పెడుతురట. మనం కట్న పైసలు ఇంక ఇచ్చే ఉన్నది కదా వాళ్ళకు. ఆ పైసల కోసం అక్కకు అన్నం పెడతలేరు, ఏం పెడతలేరు. మొన్న ఆ మధ్య నేను జూనికి పోయినా కదా, అరుగోసలు పెడుతుంది, ఆడ అరుగోసలు పడుతుంది అక్క. ఇవన్నీ విషయాలు నీకు చెప్తే నువ్వు తట్టుకోవు అని చెప్పి నీకు అసలే ఆరోగ్యం మంచి లేదు, బాధపడతావు, మళ్ళీ ఏమన్నా అవుతుంది అని చెప్పి నీకు ఏం చెప్తలేనా బాపు. మన జాగ పైసలు కూడా కుదబెట్టి 3 లక్షలు బావులకే ఇచ్చొచ్చిన కట్నం కింద. అయినా కానీ ఇంకా కావాలన్నట్ట వాళ్ళకు. ఇంక ఇచ్చేది ఉంది కదా, మనం ఇంకా ఇవ్వాలి వాళ్ళకి పైసలు అన్నాడు. నేను అడిగితే ఏమన్నారా? భూమికాయలు తీసుకుపోయి 3 లక్షలు తీసుకుపోయి మా దోస్తుగానికి ఇస్తా అని చెప్పినావు. ఈ ముచ్చట అక్క కట్నం ఇచ్చేదని ఒక ముచ్చట నాతో చెప్తే అయిపోతుండగా. కాదు బాపు, నీకు అసలే ఆరోగ్యం మంచిగా ఉంటలేదు, మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని నాకు భయమే. నేను చెప్పలేదు బాపు. నా ఆరోగ్యం గురించి పక్క పెట్టరా. నా ఆరోగ్యం ఏమైంది మంచిగా ఉంటుంది. అక్కడ అక్క బాధ కన్నా నాకు ఆరోగ్యం ముఖ్యమారా నాకు? గట్లంటమైంది బాపు. నీ ఆరోగ్యం ఎంత ముఖ్యమో అక్క జీవితం కూడా నాకు అంతే ముఖ్యం కదా. అందుకే మన జాగ పైసలు కుదబెట్టి 3 లక్షలు వాళ్ళకి ఇచ్చిన. ఇంకా 2 లక్షలు తక్కువ పడితే మన బాబాయ్ని అడిగిన, ఇంటర్నిక పెద్దనాన్ని అడిగిన. ఏడే ఉడతలేవు బాపు. ఆ పైసల కోసం కూడా అక్కని టార్చర్ పెడుతురంట. అరే మనం పోదాం పారా. నేను అక్క నుండి బావ కాళ్ళు పట్టుకొనైనా కానీ బద్దలు అనుకుంటారా? నీకెందుకురా బాధ? నేను ఉండే కదా, నడిపోందా. ఒక్క మాట చెప్పకుండా నువ్వు ఎందుకు రైతు బాధ పెడతావు? అమ్మా అమ్మా ఏమైంది? అమ్మ ఎట్లా అవుతుంది? ఎందుకు అమ్మా అంత కళ్ళు తిరుగుతున్నాయి అమ్మా. ఎందుకు కక్కుకును? ఎందుకు కళ్ళు తిరుగుతారే? డాక్టర్ని రమ్మంట, చూడమంటదా. తమ్మునికి ఫోన్ చేస్తే వస్తాడు. ఏమైంది బిడ్డ? ఇప్పటిదాకా మంచిగానే ఉంటివి కాదే, ఇప్పటికిప్పుడు అట్లా కక్కుకుంటివి. ఏం లేదమ్మా. ఫోన్ ఏడున్నదో డాక్టర్ కన్నా ఫోన్ చేద్దామంటే. అద్దు తీయమ్మా. ఎందుకు?
అవునా ఎంత మంచి ముచ్చట చెప్తున్నాడు అల్లుడు ఫోన్ చేయిపో అమ్మా ఈ ముచ్చట చిన్నోనికి చెప్పాలి ఏడున్నాడో ఏందో ప్రశాంత్ ఏ రాబిడ్డ కూసా ఏమైంది ఇంత సంతోషంగా ఉన్నావు? నువ్వు మేనమావ కాబోతున్నావు రా అవునాయే ఏమైందో ఏందో ఇప్పటిప్పుడు మంచుకున్నది ఇప్పటిప్పుడు అడ్డం పడ్డది అమ్మా నేను పోయి డాక్టర్ ఏమద్దు కానీ డాక్టర్ ఏమైంది బిడ్డ దెబ్బ తాకుతుందా? ఏం కాదు ఏం కాదు ఏం కాదు అమ్మా ఏం కాదు ఎందుకు అక్క చూసుకోకుండా పోయినావు అప్పుడే సంబరపడ్డాము అప్పుడప్పుడు కింద పడ్డావు చూసుకుంటేమో అక్క ఏమోనే అన్నకు ఫోన్ చేస్తాం అన్నట్టు పోయినో లేదో ఏమో నెట్టినట్టు అయిందే అంత నా తలరాత ఇప్పుడు కాలుకి తాకిందో ఇప్పుడు ఏమవుతుందో ఏమో ఈయన అటే వేయండు డాక్టర్ కోసం అని అక్క నువ్వేం బాధపడకక్క జెండు మా పెడతా డాక్టర్ వచ్చేసరికి తగ్గిపోతుంది మెల్లగానే అక్క అక్క ఏంటిదే లే అక్క గోళీలు వేసుకుందాం లే మెల్ల కూర్చో కాలు మెల్లగా కొట్టుకో ఇగో ఇగో ఏమైనా నొప్పి తగ్గిందా అక్క కొంచెం పర్లేదే సరే అక్క నేను ఇంట్లో పెడతా కొద్దిసేపటి నడిపిస్తా సరేనా కాసేపు కూసాయి లేదక్క నువ్వు కొంచెం నడిచినావు అనుకో కాలు అలకా అవుతుంది గట్లా సరేనా కూర్చొని ఇంట్లో పెట్టేసి వస్తా మెల్లగక్క దాని మీద గట్టిగా అడిగి వేయకు నొప్పి లేస్తుంది నాకు మళ్ళీ అటు సైడు అక్క అక్క ఇగో రాత్రికి గోళీలు ఉన్నాయి కదా ఇది తిని వేసుకుందు బట్ ఏమైంది అక్క ఇగో మన నేను పెడతా పట్టు ఏమైంది అక్క ఎందుకు ఎడుతున్నావు అక్క ఏడకు మౌని నా మీద కోపం ఏం లేదా అని నాకెందుకు ఉంటుంది అక్క కోపం మొన్నటిదాకా నా పిచ్చి మూర్ఖత్వంతో నువ్వు తినే అన్నం కూడా లాక్కున్నా కదనే అయినా నా మీద నీకు అంతెందుకు ప్రేమ అక్క మీరు అప్పుడు ఎట్లున్నారో ఏమో నాకు తెలియదు ఏ ఇంట్లోనైనా లొల్లిలు జరుగుతాయి నాకు కూడా గట్లనే అనుకున్నా కానీ ఇప్పుడు నన్ను అర్థం చేసుకున్నావు కదా నాకు అక్కడికే సంతోషం అక్క నువ్వు బాధపడకక్క నాకు ఒక అక్క లాంటి దానివి అన్నం తిను నీ విలువ నాకు దెబ్బ తాకితే కానీ అర్థం కాలేదే నన్ను క్షమించే అక్క నువ్వు వయసులా పెద్దదానివి నువ్వు నాకు చెప్పాలా కానీ నువ్వు ఇట్లా బాధపడద్దు ఏడవద్దు సరేనా ఏడవకక్క అవురా కొడుక మీ బామ్మది 10 రోజులు తెచ్చిస్తానే పైసలు 10 రోజులు వాయా 15 రోజులు ఇప్పటికి 20 రోజులు కాబట్టి ఈ వరకు దేకపాయ రాకపాయ మరి ఏం సంగతి రా అవునే ఆడ తెస్తా అన్నాడు ఇంకా తేలేడు 10 రోజులు దాటిపోతుంది ఈ పాటికి దాటింది 20 రోజులు అవుతుంది వరకు జాడలేదు పత్తలేదు మరి వాడు పత్తలేదు ఇది కూడా సపోర్ట్ చేస్తలేదు మరి ఏంది కథ నేను ఇంట్లోకి నువ్వు ఎత్తనే ఆడస్తాడు అట్లా అయితే పైసలు లేకపోతే రావు నడు మౌనిక లేవే లేవు వీడేం చేస్తున్నావే కట్టు కడుతున్నా ఏం చెప్తాను నా బిడ్డకి ఏమి నూరిపోతాను ఇక కట్న పైసలు ఎగ్గొట్టచ్చా అని నా బిడ్డకు నూరిపోతాను ఇక అట్లా నా కొడుకు కూడా నూరిపోయి ఇక ఇద్దరు నిధికు వేసుకో నన్ను ఒక్కదాన్ని ఒక్కటి చేసి ఇక మంచి
మంచిగా అదిగా ఎప్పుడు ఇస్తారా పైసలు ఎప్పుడు ఇస్తారు అరే ఏమైందనరా ఎందుకు నీ తమ్ముడు పైసలు ఎప్పుడు ఇస్తా అన్నాడే 10 రోజులకి ఇస్తాను 10 రోజులు అయింది 15 రోజులు ఇప్పుడు 20 రోజులు అవుతారు ఇంకెన్నడు తెస్తాడా పైసలు ఇస్తాడు తీయే ఎప్పుడు ఇస్తారా ఇచ్చిన టైంకి తెలియదా మీ తమ్ముడికి పుట్టిందే ఇప్పుడు మళ్ళీ మంచుకుని ఇప్పుడు మళ్ళీ దాని ఎక్కువైనావు అది మంచిదే కొంచెం అర్థం మాట్లాడుతున్నా నీకేం తెలియదు నువ్వు కూర్చో నడు ఫస్ట్ ఇంటికి ఫోన్ చేసిన ఫోన్ కలుతలేదు ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడుతున్నావు నేనెందుకు అబద్ధం ఆడుతున్నా మా బాబుకు మంచిగా లేదు అయినా నేను తీసుకొస్తాను అరే ఎన్నిసార్లు చెప్తావు ఇట్లా చెప్తా అర్థమైతే నడు నువ్వు ఇంట్లోకి రాయే దేనికి తెలియదు నువ్వు పోయే మౌని నువ్వు ఇంట్లోకి రాయే మా బాబు వేస్తాడు మా తమ్ముడు ఏం మాట అదే తెల్లారు కదా నువ్వు ఇదే పో అరే నువ్వు పోయి కూర్చోపో నడువే నడువే